ఇండియాలో మరొక కొత్త ఉద్యమం పుడుతుంది. అది రాజకీయ నాయకులది కాదు, విద్యార్థి సంఘాలది కూడా కాదు, స్కూల్ యూనిఫామ్ వేసుకున్న చిన్నారులది. ఒకప్పుడు పాఠశాలల్లో స్టూడెంట్స్ టీచర్స్ వస్తారా అని ఎదురు చూసేవారు. ఇప్పుడు టీచర్ ఎందుకు లేరు అని ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు స్కూలుకు వెళ్ళకపోతే తల్లిదండ్రులు మందలించేవారు. ఇప్పుడు స్కూల్లో చదివించే వాళ్ళే లేకపోవడంతో విద్యార్థులే రోడ్లపైకి వస్తున్నారు. చేతుల్లో ప్లకార్డులు, భుజాలపై స్కూల్ బ్యాగులు, చేతుల్లో అంబేద్కర్ ఫోటోలు. నోటి నుండి ఒకే ఒక నినాదం: మాకు మీ దానాలు వద్దు, మాకు మా హక్కులు కావాలని. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, భారత విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తున్న ఒక కొత్త తరం కథ. జెన్-ఆల్ఫా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా చిన్న వయసు పిల్లలు అంటే జెన్-ఆల్ఫా కూడా తమ సమస్యలపై గొంతెత్తుతున్నారు. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో స్కూల్ విద్యార్థులు వరుసగా నిరసనలకు దిగుతున్నారు. వాళ్ళు పరీక్షలు రద్దు చేయమని అడగడం లేదు, మార్కులు పెంచమని కూడా అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది మాకు టీచర్లు కావాలి, మంచి ఆహారం కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, కూర్చోవడానికి బెంచీలు కావాలి, చదవడానికి కనీస వసతులు కావాలని, అంతే. కానీ ఈ చిన్న చిన్న డిమాండ్ల వెనుక ఒక పెద్ద ప్రశ్న దాగింది. విద్య హక్కు అయితే ఆ హక్కు ఎక్కడ ఉంది అని. దేశం నలుమూలల నుంచి వినిపిస్తున్న ఈ 5 ఉద్యమాలను ఒకసారి చూడండి. మొదటిది రాజస్థాన్లోని బరాన్ జిల్లా అత్రు. అక్కడ ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం వస్తుందని అనుకున్నారు, కానీ వారికి సమాధానంగా లాఠీ చార్జ్ ఎదురైంది. ఇక రెండో కథ బీహార్లోని గయా. విరిగిపోయిన బెంచీలు, పాడైన హ్యాండ్ పంపులు, ఫ్యాన్లు లేని తరగతి గదులు. ఈ పరిస్థితుల్లో చదవలేమని విద్యార్థులు ధర్నాకు దిగారు. చివరకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు వాళ్ళు వెనక్కి తగ్గలేదు. మూడో కథ మధ్యప్రదేశ్లోని ఖర్గోన్. విద్యార్థుల సమస్యలను బయటపెట్టిన ఒక హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. దాంతో వందలాది మంది స్టూడెంట్స్ కిలోమీటర్ల మేర కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. నాలుగో కథ మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా తామియా. మెరుగైన విద్య, మంచి ఆహారం, మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్ కనీస సరైన భోజనం కోసం కూడా నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఐదో కథ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్. విద్యార్థులు ఒక్కరోజు మాత్రమే ధర్నా చేశారు, అంతే. అధికార యంత్రాంగం స్పందించింది, వారి డిమాండ్లలో చాలా వరకు అంగీకరించింది. అంటే ప్రశ్నిస్తే మార్పు సాధ్యమేనని ఈ చిన్నారులే నిరూపించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ నిరసనల తర్వాత కొన్ని జిల్లాల్లో అధికారులు వెంటనే స్పందించారు. ఎక్కడో టీచర్లను నియమించారు కూడా. ఇంకొన్ని చోట్ల తాగునీటి సమస్యను పరిష్కరించారు. కొన్ని చోట్ల హాస్టళ్లలో ఆహార నాణ్యతను మెరుగుపరిచారు. అయితే మరికొన్ని చోట్ల విద్యార్థుల నిరసనలపై కఠిన చర్యలు తీసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అంటే దేశవ్యాప్తంగా స్పందన ఒకేలా లేదు. కొన్ని చోట్ల పరిష్కారం, మరికొన్ని చోట్ల ప్రతిఘటన. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది: పిల్లలు ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది. మరి ఈ ఉద్యమాన్ని ప్రత్యేకం చేస్తున్న విషయాలేంటి? ఒకప్పుడు విద్యార్థుల ఉద్యమాలంటే కాలేజీలు గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు 8th, 9th, 10th అంతేకాదు, చిన్న వయసు పిల్లలు కూడా తమ సమస్యలను అధికారుల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పిల్లలు రాజకీయ జెండాలు పట్టుకోవడం లేదు, ఏ పార్టీ నినాదాలు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు అడుగుతున్నవి టీచర్లు, టాయిలెట్స్, తాగునీరు, బెంచీలు, హాస్టల్ ఫుడ్, లైబ్రరీ, అలాగే ల్యాబ్. అంటే వాళ్ళు విలాసాలు అడగడం లేదు, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక విద్యా హక్కును మాత్రమే కోరుతున్నారు. టీచర్లు లేని పాఠశాలలు, కూలిపోతున్న భవనాలు, త్రాగునీరు లేని హాస్టల్, విరిగిన బెంచీలు, పాడైపోయిన మరుగుదొడ్లు, ఇవన్నీ దేశంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంకా ఉన్న సమస్యలకు అద్దం పడుతున్నాయి. ఒక గొప్ప సమాజాన్ని నిర్మించేది పెద్ద పెద్ద భవనాలు కాదు, పెద్ద పెద్ద ప్రసంగాలు కూడా కాదు, ఒక మంచి పాఠశాల, ఒక మంచి టీచర్, ఒక చిన్నారి చేతిలో పుస్తకం. ఈరోజు ఆ పుస్తకాన్ని వదిలి ప్లకార్డు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే అది ఆ పిల్లల వైఫల్యం కాదు, వ్యవస్థ ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే సంకేతం. ఈ విద్యార్థుల చేతుల్లో అంబేద్కర్ ఫోటోలు కనిపిస్తున్నాయి. వారి నినాదాల్లో విద్య మా హక్కు అనే భావన వినిపిస్తుంది. ఇది కేవలం కోపం కాదు, తమ హక్కులపై పెరుగుతున్న అవగాహనకు సంకేతం. చరిత్రలో ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ప్రశ్నతోనే మొదలవుతుంది. ఇప్పుడు ఆ ప్రశ్నను అడుగుతున్నది జెన్-ఆల్ఫా. మరి ఈ చిన్నారుల గొంతును వ్యవస్థ నిజంగా వింటుందా, లేక ఈ ఉద్యమం మరింత పెద్ద మార్పుకు నాంది పలుకుతుందా? మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేయండి.